జై భారత్ అయోధ్య రాజశ్యామలు తోటి భారతీయులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, మిత్రులరా, గురువారం నిన్నటి రోజు రాత్రి పాకిస్తాన్ వాళ్ళు భారతదేశంలో ఉన్నటువంటి 24 ముఖ్య పట్టణాలని పంజాబు, రాజస్థాను, గుజరాత్, కాశ్మీరు ఈ యొక్క రాష్ట్రాల్లో 24 ముఖ్య పట్టణాలని టార్గెట్గా చేసుకుని 500 డ్రోనులతోటి దాడి చేయటం జరిగింది. చూసారా, మనమేమో ఉగ్రవాదుల మీద దాడి చేస్తున్నాం, ఉగ్రవాదులను చంపాలి, ఉగ్రవాదుల మీద అని చెప్పి మనం దాడి చేస్తూ ఉంటే, మన యొక్క దేశం మీద, మన యొక్క ప్రజల మీద అది దాడులు చేస్తుంది. మరి ఈ కుక్కకి బుద్ధి ఉందా లేదా? ఈ పందిగాడికి బుద్ధి ఉందా లేదా? మనం చేసేదేంటి, ఇడి చేసేదేంటి? అంతే. కాబట్టి ఈ పాకిస్తాన్ వాడికి తినటానికి కూడు లేకపోయినా యుద్ధం కావాలి వీడికి. పైగా పెంచి ప్రపంచ దేశాల దగ్గరికి పోయి, నాకు కూడు లేదు, నన్ను రక్షించండి, నాకు అప్పులు ఇవ్వండి అని చెప్పేసి అల్లో రక్షణ అంట చెప్పట్టుకుని వెళ్ళి కన్నీళ్లు పెట్టుకుని ఎడుతూ ఉన్నాడు. ఈ ఏడుపులు అనేది నీకు అవసరమా? ఈ దరిద్రము నీకు అవసరమా? ఇది నీకు ఏ రకంగా ఈ ఏడవటం కార్యక్రమం ఎందుకు ఏడవాలి? నువ్వెందుకు ఈ కార్యక్రమం చేయాలి? భారతదేశం ఎంత అభివృద్ధిలో ముందుకు పోతా ఉంటే చూసి కుళ్ళిపోయి నువ్వు దాడి చేస్తున్నావా? నువ్వు ఎలాగ నాశనం అయిపోయావు. భారతదేశాన్ని కూడా నాశనం చేయాలని చూస్తున్నావా? అది నీ తరం కాదు. ఎందుచేతంటే భారతదేశంలో సుఖసంపన్నమైనటువంటి సంపద కలిగిన దేశము, మంచి సంపన్నం కలిగిన దేశము, మంచి పాలకులు ఉన్నటువంటి దేశము, మంచి సమాజం ఉన్నటువంటి దేశం. అంతే. కాబట్టి ఒకవేళ నిజంకి కొంత నష్టం జరిగినప్పటికీ ఇక్కడ మాకు పోయేది ఏమీ లేదు. నువ్వు మాత్రం మాకు పావలా నష్టం జరిగితే నువ్వు మొత్తం స్మాష్ అయిపోతావు. నీ ఎక్కడ అడ్రస్ ఉండవు, నువ్వు ప్రపంచ పటంలో లేకుండా పోతావు. ఇది జరిగింది. మరి 50 డ్రోన్లీడు మన ముఖ్య పట్టణాన్ని టార్గెట్ చేశాడు కదా. ఒక్క డ్రోన్ని కూడా భూమి మీదకి రాకుండా, ఈ భూమిని తాకకుండా గగన తలములో పేల్చేసి వాటిని ఎక్కడికక్కడ కనిపెట్టి పేల్చేసినటువంటి ఘనత మన యొక్క రక్షకులది. మనకున్నటువంటి అత్యాధునిక టెక్నాలజీతో మనం కలిగినటువంటి ఆయుధాలు కలిగినటువంటి వాళ్ళం. అంతే. కాబట్టి ఈ 10 సంవత్సరాల్లో చాలా బలమైనటువంటి రక్షణ వ్యవస్థని తీర్చిదిద్దినటువంటి ఘనత మన యొక్క ప్రభుత్వానికి. అంతే. కాబట్టి ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లోని కూడా వీళ్ళు ఈ రోజుని 500 డ్రోన్లు కానీ, నువ్వు 1000 డ్రోన్లు తెచ్చుకున్నా, ఏం తెచ్చుకున్నా సరే, సుదర్శన చక్రంతో నిన్ను ఎక్కడ నుంచి ప్రయాణం చేస్తే అక్కడే దాన్ని అంతం చేస్తాము అని చెప్పేసి ఈ రోజుని మన యొక్క మిలిటరీ మనకున్నటువంటి దళాలు ఏవైతే ఉన్నాయో, మనకున్నటువంటి ఏదైతే దళాధిపతులు ఉన్నారో వార్నింగ్ ఇస్తూ ఉన్నారు. ఆడు వల్ల కాదు. అంతే. కాబట్టి ఖచ్చితంగా ఈ రోజున మన ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు, మన ప్రభుత్వం మనకు కల్పించేటువంటి రక్షణ వ్యవస్థ చూసినట్లయితే ప్రపంచంలో ఏ దేశంలోనూ ఇంతలాగా పటిష్టమైన వ్యవస్థ ఉండదు. మనకంత అత్యాధునికమైనటువంటి వ్యవస్థని కలిగి తీర్చిదిద్ది భారతదేశానికి, భారతీయ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రక్షణ కల్పించేటువంటి ఒక మహోన్నతమైనటువంటి రక్షకుడు మన నరేంద్ర మోదీ గారని చెప్పక తప్పదు. అది. కాబట్టి ఈనాడు పాకిస్తాన్ వాడిని పిచ్చి కుక్క వేషాలు వేయొద్దనేది ఇప్పటికైనా ఆలోచించుకుంటే బాగుంటుంది, వేయకుండా ఉంటే బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ, ఈ సందర్భంగా వాడిని హెచ్చరిస్తూ, అంతే. కాబట్టి ప్రతి భారతీయుడు ఏమి జరుగుతుందో ఆలోచించండి, ఏమి జరుగుతుందో అబ్జర్వేషన్ చేయండి, ఏ రకమైనటువంటి నిర్ణయాలతోటి మన ప్రభుత్వం ఎదురుకెళ్తుందో చూడండి. అంతే. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా, ప్రతి భారతీయుడు, దట్ ఈజ్ నరేంద్ర మోదీ, జై హో నరేంద్ర మోడీ, జై జవాన్, జై కిసాన్ అంటూ ఆత్మస్థైర్యాన్ని వాళ్ళకి సపోర్ట్గా మనం నిలబడి ఉండాలని చెప్పేసి సందర్భంగా కోరుతూ, ఈ వీడియో 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. జై భారత్, జై హింద్.